సో ఇలాగ చల్లారిన ఈరోజు మరో మంచి రెసిపీతో ఫ్రైడే మీ ముందుకు వచ్చేసాను. సో డెఫినెట్లీ ఈ రెసిపీ అయితే మీ అందరికీ కూడా నచ్చుతుంది. పిల్లలైతే ఎక్స్పెషల్గా చాలా ఇష్టంగా తింటారు. ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్. లెట్స్ గెట్ స్టార్ట్. చలా, వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం వ్లాగ్స్. సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నాం ఈరోజు? ఓట్స్. ఏం చేస్తున్నాం నాన్న? ఎస్. సో ఓట్స్ ఈరోజు ఎమ్మీ రెసిపీ షేర్ చేయబోతున్నాను నేను మీకోసము. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనము సన్ఫ్లవర్ సీడ్స్ నువ్వే వేస్తూ వెయిట్ నానా, వెయిట్ అమ్మా. సన్ఫ్లవర్ సీడ్స్ 1 టేబుల్ స్పూను, కాజు ఒక 5, నువ్వులు 1 టేబుల్ స్పూన్. ఇక్కడ షణ్ముఖ ఆగట్లేదు, తయారు చేసేస్తున్నాడు. వేసేనా? వేసే. ఫస్ట్ మనము వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. జస్ట్ ఒక 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది నేను బాయిల్ చేశాను. దీంతో 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. అందులో 4 మెంబర్స్కి మనకి సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఒక 3 టేబుల్ స్పూన్స్ అని చెప్పొచ్చు పచ్చి బఠానీ. సో వేసేనా షణ్ముఖ? నెక్స్ట్ చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బీన్స్. నెక్స్ట్ ఇంకొక మంచి ఇంగ్రీడియంట్ నిన్న మీకు చెప్పాను, షేర్ చేశాను. ఏమది? ఉలవలు. నిన్న మనం కర్రీ చేసాం కదా, సో ఉలవలతో. సో దీన్ని ఇక్కడ మొలకలు ఇంకొంచెం ఎక్కువ వచ్చాయి. ఈ మొలకల్ని మనము ఈరోజు ఓట్స్ రెసిపీలో యూజ్ చేస్తున్నాము. ఎస్, గాన్. మెల్లగా. ఏమది? ఉలవలు. చెప్పు. ఉలవలు. గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పు. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈరోజు ఓట్స్ కదమ్మా. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఓట్స్. ఒక కప్పు ఓట్స్. ఎస్. సో వీటన్నింటినీ మరుగుతున్న నీటిలో వేసేసుకొని మనకి ఆయిల్ లేకోకుండా మార్నింగ్ టైం హ్యాపీగా తినేయచ్చు. సో మంచి ఫైబర్, మొత్తం వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి విటమిన్స్ అనేటివి కూడా అందుతాయి. సో గుడ్ రెసిపీ అన్నమాట. ఇందులో మనకి గుమ్మడి విత్తనాలు కూడా వేసుకోవచ్చు. సో సన్ఫ్లవర్ సీడ్స్ చాలా ఇంకా. సో దీంతో పాటు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎస్. కొద్దిగా సాల్ట్ ని మనం యాడ్ చేసుకోవాలి మనకు రుచికి సరిపడా. వెరీ గుడ్. ఇంకొద్దిగా నా షణ్ముఖ సరిపోతుంది. ఎస్. ఈరోజు మా చిన్ని పిల్లలు ఇద్దరు తయారు చేస్తున్నారు. కొద్దిగా బాయిల్ అయ్యి దగ్గరికి అయ్యేంత వరకే. మాక్సిమం ఒక 5 minutes లో మనకి రెసిపీ అనేది తయారైపోతుంది. ఎస్. బాయిల్ అవుతున్నాయా షణ్ముఖ? ఓకే, కొద్దిసేపు మూత పెట్టేద్దాం మనము. తీసేయండి, మూత పెట్టేద్దాం. ఎన్ని మినిట్స్ బాయిల్ అవ్వాలి షణ్ముఖ? 5 minutes. 2 minutes, 3 minutes, 5 minutes? 5 minutes. అయిపోతుంది అని చెప్పు. తిందాం. ఎమ్మి రెసిపీ ఓట్స్ రెసిపీ. ఎస్. ఉడికిందా? ఇంకా ఉడకలేదు. ఇంకొక 2 minutes మూసి పెట్టేసేనా? దాన్ని మూత పెట్టేసే. క్యారెట్ వద్దులేదు, జ్యూస్ లో వాడేసాం కదా మనము. అది అయ్యేలోపు మీరైతే జ్యూస్ తాగేసేయండి. బాగుందా?
నాకు అయిపోయింది. నీది ఇప్పుడు అక్కడ అయిపోయిందా? వచ్చి తీసుకో. ఆ, అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. తొందర తాగేసింది. బాగుందా ఎమ్మి? గ్లాస్ చూపించాలి. కొంచెమే ఉంది. తాగే ఫాస్ట్. 1 2 3 గో. ఇంకా ప్లేట్స్ తీసుకోండి. Plates. ఏ షణ్ముఖ కూడా అయిపోగొట్టాడు. బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. సో ఇది చల్లారిన తర్వాత మనము ఇందులో కొంచెం మజ్జిగైనా కానీ లేకుంటే పెరుగైనా కానీ మనం కలుపుకొని తినేయడమే. ఎస్ చలో టేక్ యువర్ ప్లేట్స్. ఇంతేనండి, సింపుల్ రెసిపీ. 5 minutes. మనకి టైం లేనప్పుడు ఇంట్లో ఓట్స్ ఉంటే జస్ట్ సింప్లీ ఏవి వద్దు నాకు అని అన్నప్పుడు కూడా మనకి ఓట్స్లో ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి వాటినైనా కూడా ఒక స్మూదీ లాగా మనము బ్రేక్ఫాస్ట్ లాగా తీసేసుకోవచ్చు. సో ఇక్కడ కర్డ్ ఎర్లీ మార్నింగ్ అనేది మనకి నేను ఒక చోట చదివాను, పెద్ద రాజులు చద్దన్నము నైట్ పెరుగులో నానబెట్టుకొని అన్నాన్ని మార్నింగ్ టైం తినేవాళ్ళంట. అంత ఇమ్యూనిటీ బూస్టర్ అంట. సో ఎర్లీ టైం అనేది కర్డ్ అనేది ఇంపార్టెంట్. సో పిల్లలు కూడా చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు, ఎందుకంటే ఇందులో ఎటువంటి స్పైసెస్ యాడ్ చేయం కదా మార్నింగ్ టైము. సో మా ఇంట్లో అయితే రెగ్యులర్గా నడిచే రెసిపీ ఇది. సో హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. డెఫినెట్లీ యూ షుడ్ ట్రై ఇట్. ఒక్కసారి ట్రై చేయడంలో తప్పైతే ఏం లేదు కదా. ఓకే, నచ్చింది, మీ ఇంట్లో మీ పద్ధతిలో ఇంకొంచెం అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎలాగ టేస్ట్ ఇష్టపడతారో మీకు ఆల్రెడీ కొంచెం తెలిసే ఉంటుంది కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ని మనం యాడ్ చేసుకుంటూ హెల్తీగా అయితే మన ఫ్యామిలీని ఉంచుకుందాము. సో ఇవాళకైతే మా పిల్లలు ఈరోజు మార్నింగ్ హ్యాపీగా ఈ ఓట్స్ రెసిపీని అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నారు. వీడియో మీకైతే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఆ లైక్ అనేది నాకు మీరిచ్చే ఒక బిగ్ సపోర్ట్. సో కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు నచ్చితే జస్ట్ షేర్ ద వీడియో టు యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. Thank you for watching. Keep watching Manadweepam Vlogs. Om Arunachala.